అతను టీచర్, రేపటి పౌరులను తయారు చేసే ఉపాధ్యాయుడు. మత్తు వల్ల జీవితాలు ఎలా చిత్తవుతాయో అని పిల్లలకు చెప్పవలసిన మాస్టారు ఫుల్లుగా మందు కొట్టి గ్లాసులకు గ్లాసులు లిక్కర్ తాగి స్కూల్కి వచ్చాడు. అది పట్టపగలు మందు కొట్టి స్కూల్కి వచ్చాడు. అది గమనించిన పిల్లలు అతనికి తగిన బుద్ధి చెప్పారు. దెబ్బకు బండేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. ఇంతకీ ఆ పిల్లలు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవలసిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. స్కూల్కు తాగొచ్చి తమను దుర్భాషలాడిన ఓ టీచర్కు స్టూడెంట్లు తగిన గుణపాఠం చెప్పారు. అతడిపై చెప్పులు విసురుతూ స్కూలు ప్రాంగణం నుంచి తరిమివేశారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఘటన జరిగిన రోజున ఆ టీచర్ బాగా తాగి స్కూల్కి వచ్చాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన వారు టీచర్పై చెప్పులు విసిరారు. విద్యార్థుల ధాటికి తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. అంతేకాదు రోజు స్కూల్కి తాగే వచ్చేవాడట. అలా తాగొచ్చిన పిల్లలకు పాఠాలు చెప్పకుండా వాళ్ళని తిడుతూ బెదిరించేవాడని చెప్తున్నారు. కాగా ఈ ఉపాధ్యాయుడు తరచూ స్కూల్కు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అంటున్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకునేవాడు కాదని ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్కు గుణపాఠం చెప్పారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని